కాంగ్రెస్ సర్కార్ అంటేనే అంతులేని స్వేచ్ఛ ఉంటుందని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు ఏదైనా చేయవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. పరిమితి లేని స్వేచ్ఛ కారణంగానే కీలకమైన నిర్ణయాలు, మంత్రివర్గంలో చర్చించిన అంశాలు ప్రజల కన్నా ముందే బీఆర్ఎస్ ముఖ్య నాయకుల చెవుల్లోకి వెళ్తున్నాయి. గోడలకు చెవులున్నాయన్న విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతోందంటున్నారు. తాజాగా హిల్ట్ పాలసీపై మంత్రివర్గ సభ్యుల కన్నా ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలియడం, ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారని సమాచారం. మంత్రివర్గంలో చర్చకు రాకమునిపే బీఆర్ఎస్ నేతకు చేరడంతో ఆగ్రహం చెందిన రేవంత్ రెడ్డి దీనిపై అంతు తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోనే కోవట్టులున్నారంటూ విజిలెన్స్ వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి హిల్డ్ పాలసీపై కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పెద్ద దుమారం నడుస్తోంది. 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ అంటూ బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి అతిపెద్ద అవినీతికి తెరలేపారని ఆరోపణలు చేస్తున్నారు. హిల్ట్ పాలసీ ముసాయిదా లీకు కావడంపై తొలుత పరిశ్రమల శాఖ, టీజీఐఎస్ ఉన్నతాధికారులను అనుమానించారు. ఉన్నతాధికారుల్లో ఎవరో ఒకరు ఈ నిర్వాకానికి ఒడిగట్టారని, ముసాయిదా ప్రతిని హార్డ్ కాపీ రూపంలో పంపించారని అంచనాకు వచ్చారు. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నవారు ఎవరు? వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆ తర్వాత మంత్రివర్గంలోనే ఒక సీనియర్ మంత్రి హిల్ట్ పాలసీ వివరాలను ప్రతిపక్షాలకు ఇచ్చారనే వాదనలు మొదలయ్యాయి. ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు వివరాలు అందజేసి వస్తున్నారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆయన తీరు పట్ల ముఖ్యమంత్రి కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. తాజాగా మరొకరి పేరు తెరమీదకొచ్చింది. మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే ప్రతి సమావేశం, సభలకు వెళ్లిన వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వైఖరి సరిగా లేకపోవడం, వసూళ్లకు పాల్పడటంతో పదవి నుంచి తప్పించి మరో రాజ్యాంగబద్ధమైన నామినేటెడ్ పదవి ఇచ్చి సాగనంపారు. తనను అవమానానికి గురిచేశారనే ఆగ్రహంతో ఉన్న ఆయన ప్రభుత్వంలో జరిగే ముఖ్య విషయాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు చేరవేస్తున్నారనే చర్చ సచివాలయంలో జరుగుతోంది. ఆయనకు సచివాలయంలోని కొందరు ఉన్నతాధికారులు గుట్టు చప్పుడు కాకుండా సహకరిస్తున్నారంటున్నారు. హిల్ట్ పాలసీ విషయం తెలియడంతో వెంటనే ముసాయిదా ప్రతిని ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపించారని, వెంటనే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడం జరిగిందని చర్చ నడుస్తోంది. హిల్ట్ లీక్ చేసింది తెలంగాణ బిడ్డే. హిల్ట్ పాలసీ బయటకొచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గింగిరాలు పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే వివేక్తో కలిసి కేటీఆర్ కుత్బుల్లాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీ దోపిడీ ఆపడానికి నిజాయితీ గల తెలంగాణ బిడ్డ, గుండె ధైర్యం ఉన్నోడు బయటకు చెప్పాడని, ఇందులో తప్పేముందని కేటీఆర్ ప్రశ్నించారు. నీవు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే ఆయన వచ్చి నాది అని అడిగారు. ఎందుకు దోపిడీ చేస్తున్నావో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం పెడితే అన్నీ మాట్లాడతామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని, ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.